శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అంధక దేవేంద్రుల సంగ్రామం. పులస్సుడు ఈ విధంగా నారదునికి తెలియజేశాడు. ఆ విధంగా పిరికివాండ్లను హడలెత్తించే సంగ్రామం జరుగుతుండగా ఇంద్రుడు తన పెను చాపాన్ని ఎక్కుపెట్టి బాణాలు వదలసాగాడు. అంధకుడు సైతం దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన వింటిని వంచి మహావేగంతో నెమలి ఈకలతో అలంకరించిన తీవ్ర శరాలను దేవేంద్రుని మీద కురిపించాడు. వారు ఒకరినొకరు బంగారు వికారం గల పదునైన బాణాలతో కడువేగంతో ప్రహరింపసాగారు. అంతట దేవేంద్రుడు కుపితుడై తన వజ్రాయుధాన్ని గిరగిరా తిప్పి అంధకునిపై వేయగా అంధకుడు అది చూసి తీవ్రమైన శస్త్రాస్త్రాలు ప్రయోగించగా వాటిని అతడు ఎండు చెట్లను అగ్ని కాల్చివేసినట్టుగా బూడిద గావించెను. తనపై విరుచుకుపడనున్న ఇంద్రుని వజ్రాన్ని చూసి దైత్యపతి తన రథం వదిలి కిందకు దుమికెను. అంతటా ఆ వజ్రం రథాన్ని, సారథిని, గుర్రాలను, ధ్వజ కూబరాలను దగ్ధం కావించి అంధకుని సమీపించెను. మహాబలశాలియగు అంధకుడు తన కఠోర ముష్టిఘాతంతో వేగంగా వస్తున్న వజ్రాన్ని భూమి మీద పడగొట్టి భీషణంగా గర్జించాడు. గర్జారావం చేస్తున్న శత్రునిపై ఇంద్రుడు బాణాలు గుప్పించగా అతడు వాటిని వారించి ఇంద్రునిపై లంఘించాడు. అతని మదపుటేనుగు కుంభస్థలాన్ని అరచేతితోనూ తొండమును కాళ్లతోనూ మర్దించి మోకాళ్లతో దాని దంతాన్ని ముక్కలు గావించెను. ఎడమచేతి పిడికిలతో ఏనుగు పార్శ్వాలను నుగ్గు గావించి నేలపై పడగొట్టెను. నేల మీద కొరిగిపోవచ్చున్న ఐరావతం మీద నుంచి కిందకు దుమికి ఇంద్రుడు త్వరగా తన వజ్రాయుధాన్ని తీసుకొని అమరావతికి పారిపోయెను. నాయకుడు పారిపోగా మిగిలిన దేవతలందరినూ ఆ దైత్యనాథుడు పదాఘాతాలతో ముష్టిఘాతాలతో మర్దించి వేసెను. బ్రాహ్మణోత్తమ అంతట తన దండాన్ని ఝులిపిస్తూ యముడు ప్రహ్లాదుని చంపుటకై అతన్ని వెంబడించెను. అంతా ఆ హిరణ్యకశ్యప సుతుడు త్వరగా విల్లెక్కు పెట్టి బాణవృష్టితో యముని ముంచెత్తెను. అంతటా ఆ సూర్యతనయుడు ఆ బాణ సమూహాన్ని చెదరగొట్టి లోక భయంకరమైన తన దండాన్ని ప్రహ్లాదునిపైకి విసిరివేశెను. యమునిచే వదలబడిన ఆ దండం ముల్లోకాలను దహించి వేసే కాలాగ్నిలా మండుతూ రావడం చూసి రాక్షస భటులు అయ్యో ప్రహ్లాదుడు యముని చేతిలో హతుడైనాడని ఆక్రోశించారు. వారి ఆర్తనాదం విన్న అంధకుడు వెంటనే నేనుండగా భయం ఎందుకు, ఎవడా సురాధముడంటూ ఒక్క ఉదుటను దుమికి ఎడమ చేతితో ఆ దండాన్ని పట్టుకొని అట్టహాసం చేశాడు. తమ నాయకుడు ఆ విధంగా ప్రహ్లాదుని రక్షించుట చూసిన దైత్య దానవ యోధులు ఆనందోత్సాహాలతో వారిని అభినందించారు. తన కాలదండాన్ని ఆ విధంగా అంధకుడు గిరగిరా తిప్పడం చూసి భరించలేక రవిపుత్రుడు యముడు అంతర్హితుడైపోయాడు. ధర్మరాజు పలాయనం కావడంతో ప్రహ్లాదుడు దేవసైన్యాన్ని చెల్లాచెదురు గావించెను. అంతటా వరుణుడు కుపితుడై తన సింసుమారాన్నెక్కి రాక్షసులను తన పాశాలతో బంధించి గదతో మోదసాగెను. అంతటా వర్ణునిపై విరోచనుడు లంఘించి వజ్రోపమాలైన తోమర శక్తి ముద్గర కణపాది ఆయుధాలతో అతన్ని ప్రహరించాడు. దానితో రెచ్చిపోయి వర్ణుడు తన గదతో విరోచనుడు నేల పడగొట్టి మదపుటేనుగు వలె తన బలమైన పాశాలతో కట్టివేశను. నారద అంతట క్షణమాత్రాన విరోచనుడు ఆ వర్ణపాశాలను త్రెంచివేచుకుని వర్ణునిపై దూకి అతని నడుము నడుచుపట్టెను. అప్పుడు అతని ఏనుగు వర్ణుని తన దంతాలతో కిందకు పడద్రోసి వాహనంతో కూడా ఆ జలాధిపతిని తన కాళ్ళతో మర్దించి వేసినది. వర్ణుని దుర్గతి చూచినంతనే చంద్రుడు పరుగున వచ్చి దాన్ని పదునైన బాణాలతో ప్రహరించెను. చంద్రుని వాడి బాణాల బాధకు ఓర్వలేక ఘీంకరిస్తూ ఆ గజం వర్ణుని మరింతగా తన పాదాల కింద మర్దించసాగింది. మహర్షి అంతటా వర్ణుడు తన బలమంతా కూడగట్టుకుని తనను మర్దిస్తున్న ఏనుగు కాళ్లను గట్టిగా పట్టుకుని తలతో బలంగా నెట్టెను. వెంటనే అతివేగంతో దాని తోకను తన వేళ్లతో పట్టుకుని నాగపాశాలతో పైనున్న విరోచనుని బంధించి బలం కొద్దీ ఆకాశానికి విసిరివేశెను. అలా పైకి ఎగరగొట్టబడి విరోచనుడు సూర్యునిచే భూమి మీదకు సాటగోపుర ప్రాకారం హర్మ్యాదులతో తోసివేయబడ్డ సుకేసి నగరం వలె తన గజంతో కూడా నేల మీద పడిపోయెను. అతన్ని చంపవేటకు తన గదను పాశాలను తీసుకుని మీదపడుతున్న వర్ణుని చూసి దైత్య భట్టులు అయ్యో వర్ణుని చేతిలో విరోచనుడు హతుడవుతున్నాడు కదా, ఓ ప్రహ్లాద జంభులారా ఎవరైనా అడ్డుపడండి. అందక ఈ జలాధిపతి వాహనంతో కూడా విరోచనుని పాశబద్ధుని చేసి గదతో మర్దించి అశ్వమేధంలో ఇంద్రుడు పశువుని వలె చంపుచున్నాడు. రెండు రక్షించడంటూ హాహాకారాలు చేశాడు. ఆ అరుపులు విని జంబాదులైన రాక్షస నాయకులు అగ్నిశిఖలపై దూకి శలభాల వలె జలేశ్వరునిపైకి లంఘించారు. వారి రాక గమనించి వర్ణుడు విరోచనుని వదిలిపెట్టి తన పాశాన్ని పెంచి గదాదండం తిప్పుతూ ఆ శత్రువులపై విరుచుకుపడ్డాడు. జంబుని పాశంతో సంహరించాడు. అరచేతితో తారుడి తల పగలగొట్టాడు. పాదాలతో వృత్ర కుజుంభులను తన్ని పిడికిటి పోటుతో బలుణ్ణి యమపురికి పంపాడు. అలా ఆ దేవశ్రేష్ఠుని చేత చావు దెబ్బలు తిని రాక్షసుల ఆయుధాలు వదిలి తలకొక దారిగా పారిపోయారు.
అది తెలిసిన అంధకుడు జలాధిపతితో సమరానికి త్వరగా పరుగులతో వచ్చి పడ్డాడు. తన మీద లంఘించిన ఆ దైత్యనాథుని వర్ణుడు పాశాలతో బంధించి గదతో ప్రహరించబోగా అతడు ఆ కట్లు తెంచుకొని తన గదాదండం వర్ణుని మీద ప్రయోగించాడు. తన గదాపాసాలు లాక్కొని తన్ని చంపవచ్చుచున్న అంధకుని ధాటికి తట్టుకోలేక వర్ణుడు సముద్రంలో మునిగి దాక్కున్నాడు. మిగిలిన దేవసైన్యాన్ని అంధకుడు మర్దించసాగాడు. అది చూసి పవనుడు తోడు కాగా అగ్ని విజృంభించి దైత్యసేనలను దహించసాగగా వారిపైకి విశ్వకర్మమయ్యే దానవుడు శంబరునితో కూడి దాడి చేశాడు. వారిరువురిని చూసి అగ్ని వాయువుతో కలిసి శక్తితో శూలంతో వారి కంఠాలను ప్రహరించి ఇద్దరిని గట్టిగా పట్టుకున్నారు. శక్తి ఘాతానికి వాళ్ళ దేహాలు చీలిపోయాయి. అగ్ని పట్టుకు ఇద్దరి దేహాలు జ్వాలల్లో మాడిపోయాయి. అలా తగలబడుతూ వాళ్ళిద్దరూ సింహం చేతి చిక్కిన మదపుటేనుగుల వలె ఆర్తనాదాలు చేశారు. ఆ శబ్దం విని దైత్యేశ్వరుడు కోపంతో మండిపడుతూ, ఏమిది, మయసంబర్లను జయించిన వాడెవ్వడు, వాడెక్కడా అని అరిచాడు. అప్పుడు రాక్షస భటులు, ప్రభు, అగ్ని వాయువులు వీరిని దహిస్తున్నారు, రక్షించండి, ఈ అగ్నిని నివారించడం ఎవ్వరితరం కాదు అని మొరపెట్టారు. మహర్షి ఆ మాట వింటూనే హిరణ్యాక్షపుత్రుడు మహావేగంతో ఇనపగుదయ పట్టుకుని అగ్ని నిలువమంటూ వెంబడించాడు. అంధకుని కేక వినగానే అగ్ని అతన్ని లాగిపట్టి నేలపై పడగొట్టాడు. దానితో మండిపడి ఉత్తమాలైన శస్త్రాలతో అంధకుడు ఆహుతాసనుని ప్రహరించాడు. నెత్తిపై బలమైన దెబ్బ తగలడంతో అగ్ని శంబరుని వదిలిపెట్టి అంధకుని మీద దూకాడు. అగ్ని తనను పరిగతో ప్రహరించబోగా అంధకుడు మరల గట్టిగా అతన్ని కొట్టెను. దాంతో అగ్ని యుద్ధభూమి వదిలి భయంతో పారిపోయెను. మహర్షి అంతట పోక అంధకుడు చంద్రసూర్య వాయువులను, రుద్రాశ్వ వసువులతో పాటు సిద్ధ సాధ్య నాగులను ఆయుధాలు పట్టి నిలబడిన ప్రతి వారిని బాణాలతో ప్రహరించి యుద్ధభూమి వదిలి పారిపోవునట్లు చేశాడు. ఆ విధంగా ఇంద్ర, రుద్ర, యమ, సోమాదులతో కూడిన దేవతలను, దేవ సైన్యాన్ని జయించి దైత్య దానవుల పూజనందుకొని అంధకుడు భూలోకానికి తిరిగి చేరుకున్నాడు. భూలోకంలోని రాజులందరినీ లోబరుచుకుని వారి నుండి పన్నులు వసూలు చేస్తూ చరాచర జగత్తునంతను తన వశం గావించుకుని ఆ ధీమంతుడైన అంధకుడు పాతాళానికి పోయి అస్మకమనే నగరాన్ని చేరుకున్నాడు. ఆ మహాదానవుడు అక్కడ ఉండగా గంధర్వ, విద్యాధర, అప్సరాదులు పాతాళానికి వెళ్ళి అతనికి సపర్యలు చేయసాగారు. సుకేసి కథ. ఈ యుద్ధ వృత్తాంతాన్ని అంతటినీ విన్న నారదుడు, మహాత్మా, నీవింతకు ముందు సుకేసి నగరాన్ని సూర్యుడు కిందకు త్రోసివేసనంటివి, అది ఎప్పుడు, ఎక్కడ జరిగింది? ఆ సుకేసి ఎవడు? అతనికి ఆ నగరం ఎవరిచ్చారు? ఆకాశాన్ని నుంచి దాన్ని సూర్యుడు ఎందుకు భూమి మీదకి పడవేశాడు అని పులస్సుని ప్రశ్నించగా పులస్సుడనెను, అనగా అది చాలా పురాతన గాథ, శ్రద్ధగా విను. బ్రహ్మ నాకు వినిపించిన ఈ వృత్తాంతం సాకల్యంగా చెబుతున్నాను. ఒకప్పుడు విద్యుత్కేసి అని రాక్షసరాజు ఉండేవాడు. అతనికి సద్గుణవంతుడైన సుకేసి అనువాడు కుమారుడు. అతని వల్ల సంతుష్టుడై పరమశివుడు ఆకాశగమనం కలిగిన ఒక నగరాన్ని, అజేయత్వాన్ని, శత్రువుల చేత అవధ్యత్వాన్ని వరాలుగా ఇచ్చాడు. ఆ విధంగా ఆకాశ నగరాన్ని సంపాదించి ఆ అసురుడు తన వారులతో కలిసి ధర్మం తప్పకుండా సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు. ఆ రాక్షసరాజు ఒక పర్యాయం మగధ దేశంలో అడవికి వెళ్ళి అక్కడ మహర్షుల ఆశ్రమాలను దర్శించాడు. ఆ మహనీయులకు పాదాభివందనం చేసి వారి చేత గౌరవించబడి వారితో సుకేసి, నా మనసులో ఒక సందేహం కలిగింది, దయచేసి దాన్ని తొలగించండి. ఇది మీకు నా ఆజ్ఞ కాదు, విన్నపం. మహనీయులారా, ఇహలోకంలోనూ పరలోకంలోనూ శ్రేయస్సు కలిగించేది ఏమిటి? దేనివల్ల సజ్జనుల్లో గౌరవం లభిస్తుంది? మానవుడు సుఖంగా ఉండగలుగుతాడు అని ప్రశ్నించాడు. సుకేసి మాటలు విని ఆ మహర్షులు చక్కగా వితర్కించుకొని ఇహపర శ్రేయస్కరమైన ఉపాయాన్ని వివరించారు అని పులస్సుడు అనగా, ఋషులు, రాక్షసోత్తమ, ఇహపరలోకాల్లో శ్రేయస్కరమైన విషయమేదో చెప్పెదము, శ్రద్ధగా వినము. నిశాచర, ధర్మాచరణం ఒక్కటే ఇహపరాల్లో సుఖం కలిగిస్తుంది. దాన్ని అనుష్ఠించిన వారిని సజ్జనులు గౌరవించి పూజిస్తారు అని అన్నారు. ఓం శాంతి శాంతి శాంతి.